సభ్యులందరూ మీ స్థానాలను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ స్కూల్ 2025ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుచున్నాను. విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు ఒక ముఖ్య సూచన. ఇది చట్టసభలలో చట్టం ఎలా తయారవుతుందో తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఒక నమూనా బిల్లు మాత్రమే. ఈ మా ప్రయత్నంలో ప్రోత్సహించగలరని మా మనవి. పాఠశాల ప్రవర్తన నియమావళి బిల్లు 2025. అధ్యక్ష, సెక్షన్ 1 ప్రకారం ఈ చట్టంలో పాఠశాల ప్రవర్తన నియమావళి 2025 అని పేర్కొనవలను. ఈ చట్టం మండల పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దూరుకి చెందిన విద్యార్థులకు బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరికీ వర్తిస్తుంది. అధ్యక్ష, సెక్షన్ 2 ప్రకారం పాఠశాల పనిదినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు పాఠశాల కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప మిగతా అన్ని రోజులలో విద్యార్థులు బోధన మరియు బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పైన పేర్కొనబడిన సమయాలకు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాల పనివేళలు. అధ్యక్ష, సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 ప్రకారం ఉదయం 9 గంటల నుండి 9:15 గంటల వరకు ప్రార్థన సమయం. సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 ప్రకారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు మధ్య గల సమయాన్ని భోజన విరామానికి ముందు, భోజన విరామం తర్వాత 2 భాగాలుగా విభజించడం జరిగింది. భోజన విరామం మధ్యాహ్నం 12:30 నిమిషాల నుండి 1:15 వరకు ఉంటుంది. ప్రతి 4 పీరియడ్ల తర్వాత ప్రతి 2 భాగంలో 4 పీరియడ్లుగా విభజించబడి ప్రతి భాగంలో 2 పీరియడ్ల తర్వాత 10 నిమిషాల లఘు విరామం తప్పనిసరిగా ఇవ్వబడాలి. అధ్యక్ష, సెక్షన్ 3 ప్రకారం బుధవారం, శనివారం మినహా తక్కిన అన్ని రోజులలో పని దినాలలో విద్యార్థులు తప్పనిసరిగా విధిగా ఏకరూప దుస్తులు ధరించి పాఠశాలకు రావాలని. బుధవారం రోజున హౌస్ డ్రెస్ కలదు. శనివారం రోజున తెల్లని దుస్తులు ధరించి పాఠశాలకు రావాలను. అధ్యక్ష, సెక్షన్ 4 ప్రకారం తరగతి గదులలో, పాఠశాల ఆవరణలో చెత్తా చెదారం వేయడం, అపరిశుభ్రం చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం నిషేధం. అతిక్రమించిన వారిని ఈ చట్టంలోని సెక్షన్ 8 సబ్సెక్షన్ 2లో చూపించిన విధంగా క్రమశిక్షణ చర్యలకు గురి చేయబడతారు. అధ్యక్ష, సెక్షన్ 5 ప్రకారం పాఠశాలలో విద్యార్థులు తమ తోటి విద్యార్థులతో, తమ క్రింది తరగతి, పై తరగతి విద్యార్థులతో, బోధన మరియు బోధనేతర సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం, బూతులు మాట్లాడటం నిషేధం. అతిక్రమించిన వారు ఈ చట్టంలోని సెక్షన్ 8 సబ్సెక్షన్ 2 ప్రకారం క్రమశిక్షణ చర్యలకు గురి చేయబడతారు. అధ్యక్ష, సెక్షన్ 6 ప్రకారం ఒక విద్యార్థి తమ పాఠశాలలోని ఏ విద్యార్థిని పట్ల అయినా అనుచితంగా ప్రవర్తించడం తీవ్రమైన దుశ్చర్యగా పరిగణింపబడుతుంది. అతిక్రమించబడిన
విధించబడిన విద్యార్థులను ఈ చట్టంలోని సెక్షన్ 9 సబ్సెక్షన్ 1లో పేర్కొనబడిన విధంగా శిక్షింపబడతారు. అంతేకాకుండా ఏఏపీసీ ముందు హాజరుపరిచి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వబడును. అధ్యక్ష, సెక్షన్ 7 ప్రకారం పాఠశాలలోని విద్యార్థులు బోధనేతర సిబ్బంది అందరూ తమ తోటి అభ్యున్నతిగా మరియు పాఠశాల అభివృద్ధికై తమ శక్తి సామర్థ్యాల మేరకు తోడ్పాటును అందించాలి. అధ్యక్ష, సెక్షన్ 8 ప్రకారం ప్రతి తరగతి నందు తరగతి వ్యవహార కమిటీ అని పిలువబడే ఒక కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ కమిటీ నందు సదరు తరగతి ఉపాధ్యాయుడు బాలుర నుండి ఎన్నుకోబడిన 2 సభ్యులు, బాలికల నుండి ఎన్నుకోబడిన 2 మొత్తం 5 సభ్యులు ఉండెదరు. సెక్షన్ 8 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ చట్టంలో పేర్కొనబడిన సెక్షన్ 4, 5లను అతిక్రమించిన వారిని సబ్సెక్షన్ 1లో సూచించబడిన కమిటీ విచారించి తదనుగుణంగా వారికి రూ.1500 నుండి 5,000 రూపాయల వరకు జరిమానా మరియు తరగతి నందు 1 రోజు బహిష్కరించే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడుతుంది. అధ్యక్ష, సెక్షన్ 9 ప్రకారం పాఠశాల నిర్వహణకై ఏర్పాటు చేయబడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యథావిధిగా కొనసాగుతుంది. సెక్షన్ 9 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ చట్టంలో పేర్కొనబడిన సెక్షన్ 6లోని అంశాలను అతిక్రమించిన విద్యార్థి యొక్క తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారి సమక్షంలో అట్టి విద్యార్థినికి కౌన్సిలింగ్ నిర్వహించి తగు చర్యలు తీసుకునే అధికారం ప్రధానోపాధ్యాయుడు ఏఏపీసీకి కల్పించబడుతుంది. అధ్యక్ష, సెక్షన్ 10 ప్రకారం ఈ చట్టంలో పేర్కొనబడిన సెక్షన్ 8లో వివిధ క్రమశిక్షణ చర్యల ద్వారా విధించబడిన జరిమానా పాఠశాల అభివృద్ధి నిధిలో జమ చేయబడతాయి. ఇట్టి నిధికి సంరక్షకుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నియమించబడతారు. ఇట్టి నిధికి సంబంధించిన లావాదేవీలను ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఏఏపీసీకి మరియు ఈ చట్టంలోని సెక్షన్ 8 సబ్సెక్షన్ 1లో పేర్కొనబడిన కమిటీలకు తెలియజేయాలి. అధ్యక్ష, సెక్షన్ 11 ప్రకారం ప్రతి విద్యార్థిని పాఠశాలలోను మరియు తమ నివాస ప్రాంతంలోను పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాలుష్య నివారణకై చర్యలు చేపట్టాలి. క్లీన్ స్కూల్, గ్రీన్ స్కూల్ మన మోటో కావాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ మంత్రి గారికి, మంత్రి మండలి సభ్యులకు, గౌరవ ఎమ్మెల్యేలకు నా కృతజ్ఞతలు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. Now discussion on Code of Conduct in School 2025. ఎమ్మెల్యే కుమారి చక్రాల వైష్ణవి గారు ఈ బిల్లుపై చర్చను ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. గివింగ్ దిస్ ఆపర్చునిటీ, మా గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు అనేది పాఠశాల మరియు పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చెందే విధంగా ఉన్నది. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలిగి సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఈ బిల్లు తెచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం స్పీకర్. ఆపర్చునిటీ, మా గౌరవనీయులు ఎడ్యుకేషన్ పెట్టిన బిల్లు అనేది పాఠశాల మరియు పాఠశాల విద్యార్థులు. ఇప్పుడు ఆపోజిషన్ ఎమ్మెల్యే శ్రీ రాజల్ల హర్షవర్ధన్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. స్పీకర్ గారికి, గౌరవ సభ్యులందరికీ నా నమస్కారములు. అధ్యక్ష, మీరు ప్రవేశపెట్టిన ఈ బిల్లు మీకోసం, మీ అవసరాల కోసం మాత్రమే ఉపయోగపడేలా ఉన్నది. అత్యంత పేదవారు బిలో మధ్యతరగతి వారు మాత్రమే చదువుకుని ఇలాంటి పాఠశాలలో అత్యంత దారుణంగా అమానుషంగా ఫైన్స్ వేయడం ఎంతవరకు సమంజసం? అధ్యక్ష,
మేము ఇంత చేసాం అంత చేసామని గొప్పలు చెప్పుకునే మీకు ఇది కట్టలేదని తెలియకపోవడం శోచనీయం. ఇంత దారుణంగా ఫైన్స్ వేస్తే పేదవాళ్లకు కట్టే స్తోమత ఉంటుందా? మీతోనే కాకపోతే ప్రభుత్వం నుండి దిగిపోండి. పిల్లలకు న్యాయం చేసేలా బిల్లులలో మార్పులు తెచ్చేంత వరకు మేము ప్రజాప్రభుత్వంలోనికి తీసుకువెళ్ళి మార్పులు తెచ్చేంత వరకు కొట్లాడతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. పార్టీ ఎమ్మెల్యే కుమారి మండలి హన్సిక గారు ఆపోజిషన్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాను. Respected Chief Minister and all respected MLAs, a very good afternoon, respected Speaker Madam. ప్రతిపక్షాల గౌరవ చేయమని చెప్తే ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది. పిల్లలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి జరిగే ఈ బిల్లును ఎందుకు విమర్శిస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అధ్యక్ష, విద్యార్థులకు మంచి జరుగుతుందంటేనే ఒకటి కాదు 10 మెట్లు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎల్లప్పుడూ పిల్లల బాగోగులు, వారి భవిష్యత్ నిర్మాణంకు అంకిత భావంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకు ముందు ఉన్న ఫైన్స్ ని తగ్గించి 50 రూపాయల నుండి 20 రూపాయల వరకు వేయడం జరుగుతుంది. ఈ ఫైన్స్ విషయంలో ప్రభుత్వం పూర్ణాలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఫైన్స్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్పీకర్. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష సభ్యురాలు కుమారి బి అక్షర మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి, గౌరవ శాసనసభ సభ్యులకు నమస్కారం. మేడం స్పీకర్, ఈ బిల్లులో పేర్కొన్న సెక్షన్ 8 సబ్సెక్షన్ 2లో ఉన్న శిక్షలు అమలు చేయడం ఎంతవరకు సమంజసం? ఒకరోజు తరగతి బహిష్కరణ వలన ఆ విద్యార్థి మానసికంగా ఎంతో నలిగిపోతాడు. మరియు ఆ రోజు చెప్పిన పాఠాలు నష్టపోవడం ఎంతవరకు న్యాయం అధ్యక్ష? ఇంత కఠినమైన శిక్షలు తీసివేయాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు పాలకపక్షం ఎమ్మెల్యే కుమారి మధునాల ప్రణీక్ష గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు గౌరవ శాసనసభ ఎమ్మెల్యేలందరికీ నమస్కారములు. అధ్యక్ష, మా ఉద్దేశం మొక్కై వంగనిదే బ్రానై వంగున. ఏది ఏమైనా చిన్నప్పటి నుండే పిల్లలను క్రమశిక్షణలో పెట్టి ఆర్జితం భవిష్యత్తు ఇచ్చి ఆర్జనతంగా తీర్చిదిద్దాలని మాత్రమే, అంతేగాని ప్రతిపక్షాలు అన్నట్టుగా. అధ్యక్ష, ఒకరోజు బహిష్కరణ అంటే పాఠశాల నుండి పంపివేయడం కాదు, తరగతి గది బయట నుండి కూడా పాఠాలు వినవచ్చు, చూడవచ్చు. దాని ద్వారా చిన్న తప్పు చేయడానికి ఆలోచన కూడా రాదు. తద్వారా విద్యార్థి అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించిన వారు అవుతాం. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే నబీనా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా యొక్క నమస్కారం. మేడం స్పీకర్, ఈ బిల్లులో పేర్కొన్న ఫైన్స్ నుండి వచ్చిన డబ్బులు ఏమి చేస్తారు? అసలు ఈ ఫైన్స్ వేయకుండా ఉండవచ్చు కదా. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ ఆర్ అక్షరాన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. స్పీకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ శాసనసభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, గౌరవ శాసనసభ సభ్యులు అడిగిన ఈ నిధిని పాఠశాలలకు అనుగుణంగా బిల్లులో పేర్కొన్న సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 కమిటీ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుంది. తమ్మటి లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభ స్పీకర్ గారికి, గౌరవ పాలక పక్షం ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు హృదయపూర్వక నమస్కారములు. ఈ బిల్లుపై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. హానరబుల్ స్పీకర్ మేడం. అధ్యక్ష,
ఈ చట్టం రూపకల్పన విద్యార్థులు మానసికంగా కృంగిపోయేలా ఉన్నది, కానీ విద్యార్థిని అభివృద్ధి చెందే విధంగా చేయబడలేదు. అధ్యక్ష, ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. తెలిసి తెలియక తప్పు చేసిన విద్యార్థిని అందరి ముందు విచారించడం అమనుషాల. ఇది విద్యార్థిని మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. కావున ఈ బిల్లులని సెక్షన్ 8 సబ్సెక్షన్ 2ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. సమయం పాటించండి దయచేసి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. తొలగించాలి. తప్పుడు బిల్లులు వద్దు, చెత్త బిల్లులు వద్దు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గౌరవ స్పీకర్ గారికి, గౌరవ శాసనసభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, ఈ బిల్లును వెనుకకు తీసుకోవడం జరగదు. మీరు ఇచ్చే సలహాలు సూచనలను తీసుకోవడానికి మేము సిద్ధం. మీలాగే మాకు అరవచ్చు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఎంతైనా కొంత క్రమశిక్షణ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే కె సాత్వికరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. Honorable Speaker, respected CM sir and respected members of Legislative Assembly, all of you, good afternoon. అధ్యక్ష, ప్రతిపక్షాలు గోల చేసినంత మాత్రాన మేము వెనుకకు తగ్గేది లేదు. ఇది విద్యార్థుల సంక్షేమం మరియు శ్రేయస్సు కొరకు తీసుకొని వచ్చాము. పిల్లల్ని అభివృద్ధి చేయాలి అనుకొని మేము వారిని చాలా మంచిగా చూసుకుంటున్నాము. అధ్యక్ష, విచారణ చాలా రహస్యంగా తరగతి ఉపాధ్యాయులు అవసరమైతే విద్యార్థి తల్లిదండ్రులు ఏఏపిసి సభ్యుల మధ్య జరుగుతుంది. అంతేకాని మేము ఏ విద్యార్థిని మానసికంగా కృంగిపోనీయం. వారి బంగారు భవిష్యత్తు బాటాలు వేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. Vote of thanks for the accepted Code of Conduct Bill in School 2025. Those who are accepted say yes. Those who are against say no. Yes, I read the motion carried and accepted. మంత్రి గారికి మరియు మంత్రి మండలి మరియు పాలక ప్రతిపక్ష సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ సభను జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.